ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అక్టోబర్ 3 నుండి అక్టోబర్ 12వ తేదీ వరకు దేవి నవరాత్రులు జరగనున్నాయి. ఈ నవరాత్రి 9 రోజులపాటు దుర్గాదేవిని వివిధ రూపాలతో పూజిస్తారు. ఈ 9 రోజులు చాలా శక్తివంతమైనవి. అయితే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోవాలంటే ఈ నవరాత్రుల్లో రాహుకాల దీపాలను వెలిగించండి. నిమ్మకాయలో వెలిగించే దీపాన్నే రాహుకాల దీపం అని అంటారు. ఈ నవరాత్రుల్లో రాహుకాల దీపం వెలిగిస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. ఈ నవరాత్రుల్లో దుర్గాదేవికి ఎన్ని పూజలు చేసినా సరే నిమ్మకాయ దీపం పెట్టకపోతే మీరు చేసే పూజలకు ఫలితం ఉండదు. దుర్గమ్మ తల్లికి అన్ని పూజల కంటే నిమ్మకాయతో వెలిగించే రాహుకాల దీపం చాలా ఇష్టమైన దీపమట. ఈ నవరాత్రి 9 రోజులపాటు దుర్గమ్మ తల్లి భూమిపై తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ వీడియోలో చెప్పే విధంగా ఒక్కసారి రాహుకాల దీపం వెలిగించండి. దుర్గమ్మ ఆశీర్వాదం వల్ల ఖచ్చితంగా మీరే మార్పును గమనిస్తారు. ఎలాంటి సమస్యలైనా సరే వెంటనే గట్టెక్కుతాయి. కాబట్టి ఈ శక్తివంతమైన రాహుకాలం దీపం ఎలా వెలిగించాలి, ఏ రోజున వెలిగించాలి, పాటించాల్సిన నియమాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ నిమ్మకాయ దీపాలను రాహుకాలంలోనే వెలిగించాలి. అంటే ప్రతిరోజుకు ఒక రాహుకాల సమయం ఉంటుంది. కాబట్టి రాహుకాల సమయంలోనే రాహుకాల దీపం వెలిగించాలి. అన్నిటికన్నా ముఖ్యంగా మంగళవారం లేదా శుక్రవారం రోజున రాహుకాలం దీపం వెలిగిస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. అయితే ఈ నవరాత్రి 9 రోజులు చాలా శక్తివంతమైనవి. కాబట్టి ఈ 9 రోజుల్లో ఎప్పుడైనా సరే రాహుకాల దీపాన్ని వెలిగించవచ్చు. రాహుకాల దీపాన్ని ఇంట్లో వెలిగించకూడదు. ఏదైనా అమ్మవారి దేవాలయంలో ఈ నిమ్మకాయ దీపాన్ని వెలిగించాలి. ఆలయంలో వెలిగించలేని వారు మీ ఇంటి ముందు తులసి మొక్క ఉంటే తులసి మొక్క దగ్గర ఈ నిమ్మకాయ దీపం వెలిగించవచ్చు. రాహుకాల దీపం వెలిగించాలనుకునే స్త్రీలు తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లి రాహుకాల సమయంలో అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. పట్టుచీర కట్టుకుని దేవాలయానికి వెళ్ళాలి. ఎందుకంటే పట్టు వస్త్రాలు వేసుకుని రాహుకాల దీపాన్ని వెలిగిస్తే మంచి ప్రతిఫలం ఉంటుంది. డ్రెస్సులు వేసుకుని రాహుకాల దీపం వెలిగించకూడదు. రాహుకాల దీపం వెలిగించే స్త్రీలు కాళ్లకు పసుపు రాసుకొని చేతుల నిండుగా గాజులు వేసుకుని పూలు పెట్టుకుని నిండు ముత్తైదువులాగా తయారయి గుడికి వెళ్ళాలి. ముందుగా గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి దేవాలయంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోండి. తర్వాత గుడి సమీపంలో ఎక్కడైనా కూర్చుని రాహుకాల దీపాన్ని వెలిగించాలి. గుడిలో ఏదైనా చెట్టు దగ్గర కూర్చుని ఈ నిమ్మకాయ దీపాన్ని వెలిగించండి. ఎక్కడైతే రాహుకాల దీపం పెట్టాలనుకుంటున్నారో అక్కడ శుభ్రం చేసుకోండి. తర్వాత ఒక శుభ్రమైన విస్తరాకును తీసుకోండి. ఈ విస్తరాకు మీద బియ్యపిండితో అష్టదళ ముగ్గును వేయండి. ముగ్గుపైన పసుపు కుంకుమలు వేసి పూలతో ముగ్గును అలంకరించండి. తరువాత పసుపు గౌరీదేవిని తయారు చేసుకోండి. మీరు వేసిన ముగ్గుపైన గౌరీదేవిని ప్రతిష్ఠించుకోండి. గౌరీదేవికి కుంకుమ బొట్టు పెట్టి పసుపు కుంకుమలు చల్లి పువ్వులను సమర్పించి నమస్కారం చేసుకోండి. తరువాత రాహుకాల దీపాలను వెలిగించి ముగ్గు చుట్టూ పెట్టండి. అసలు ఈ రాహుకాల దీపం ఎలా వెలిగించాలి, ఎన్ని వెలిగించాలంటే ముందుగా కొన్ని నిమ్మకాయలను తీసుకోండి. మీరు ఎన్ని దీపాలు వెలిగించాలనుకుంటున్నారో దానికి సరిపడా నిమ్మకాయలను తీసుకోండి. 2, 5 లేదా 9 రాహుకాల దీపాలను వెలిగించవచ్చు. ఒక నిమ్మకాయతో 2 రాహుకాల దీపాలు తయారు చేసుకోవచ్చు. కాబట్టి ముందుగా కొన్ని నిమ్మకాయలు తీసుకుని వాటిని అడ్డంగా కోయండి. నిమ్మ చెక్కలో ఉన్న రసం అలాగే గుజ్జు మొత్తం తీసేయండి. మీరు ఎన్ని దీపాలు వెలిగించాలనుకుంటున్నారో అన్ని నిమ్మ బద్దలన తీసుకుని వాటికి కుంకుమ బొట్టు పెట్టి నిమ్మ చెక్కలో నువ్వుల నూనె పోసి ఒక్కో దీపంలో 2 వత్తులను వేసి నిమ్మకాయ దీపం వెలిగించాలి. మీరు వెలిగించిన దీపాలు ముగ్గు మీదే పెట్టాలి. ఈ విధానం నిమ్మకాయ దీపం వెలిగించి గౌరీదేవికి నమస్కారం చేసి దీపాలకు కూడా నమస్కారం చేసుకోండి. ఇక గౌరీదేవికి నైవేద్యంగా బెల్లం, పండ్లు లేదా దద్దోజనం నివేదించవచ్చు. నిమ్మకాయ దీపం వెలిగించిన తర్వాత సాంబ్రాణి పొగ తప్పక వేయాలి. ఇలా నిమ్మకాయ దీపాలను వెలిగించిన తర్వాత దేవాలయంలో ఉన్న ఎవరికైనా ముత్తైదువకు తాంబూలం సమర్పించి ఆశీర్వాదం తీసుకుంటే ఇంకా మంచిది. పసుపు కుంకుమలు, పూలు, గాజులు, జాకెట్టు ముక్కను తాంబూలంగా ఇచ్చి
ముత్తైదువు పాదాలకు నమస్కారం చేసుకోండి. ఈ దీపాలు వెలుగుతున్నంతసేపు మీరు దేవాలయంలోనే ఉండాలి. ఈ నిమ్మదీపాలు కొండెక్కినాక వాటిని తీసి ఏదైనా చెట్టు దగ్గర పెట్టండి. ఇంటికి వచ్చేటప్పుడు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఇలా రాహుకాల దీపాలను వెలిగిస్తే ఎలాంటి కోరికలైనా సరే వెంటనే తీరిపోతాయి. ఈ విధంగా ఈ నవరాత్రుల్లో చాలా శక్తివంతమైన రాహుకాల దీపాలను వెలిగించండి. రాహుకాల దీపం వెలిగిస్తే కుజదోషం, కాలసర్పదోషం, వ్యాపార సమస్యలు, కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. నిమ్మకాయలంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి నిమ్మకాయ దండను అమ్మవారికి సమర్పిస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. నిమ్మకాయ దీపం వెలిగించేటప్పుడు మచ్చలు లేని నిమ్మకాయలను, ఆకుపచ్చని రంగుతో ఉన్న నిమ్మకాయలతోనే నిమ్మకాయ దీపాలు వెలిగించాలి. పిల్లల పుట్టిన రోజునాడు కాని, పెళ్లి రోజున గాని నిమ్మకాయల దీపాలను వెలిగించకూడదు. మీ ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు నిమ్మకాయ దీపాలను వెలిగించకూడదు. అలాగే నిమ్మకాయ దీపంతో పాటు ప్రమిద దీపం వెలిగించకూడదు. వేరే ఊరు వెళ్ళినప్పుడు నిమ్మకాయల దీపాలను వెలిగించకూడదు. పుట్టింటికి వెళ్ళినప్పుడు నిమ్మకాయ దీపాలు వెలిగించకూడదు. స్త్రీలు పట్టుచీర కట్టుకుని నిమ్మకాయల దీపాన్ని వెలిగిస్తే త్వరగా దుర్గాదేవి అనుగ్రహం కలిగి సర్వ సౌఖ్యాలు ప్రాప్తిస్తాయి. ఈ నవరాత్రుల్లో దుర్గాదేవికి ఇష్టమైన నిమ్మకాయలతో ఒక శక్తివంతమైన పరిహారం చేస్తే మీ ఇంట్లో డబ్బు కష్టాలు లేకుండా మీ ఇంటికి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. ఒక నిమ్మకాయను తీసుకుని కుంకుమ బొట్టు పెట్టి మీ పూజ గదిలో పెట్టి పూజ చేయండి. తరువాత ఈ నిమ్మకాయను ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి మీ ఇంటి ముందు వేలాడదీస్తే మీరు త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.